హాయ్ అండి. అందరికీ నమస్తే. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు వంట మాస్టర్ గారు చేసిన 20 కేజీల చికెన్ కర్రీ అండి. 20 కేజీలు చికెను, ఉల్లిపాయలు తీసుకున్నారు. ఉల్లిపాయలను, టమాటాలను కట్ చేసి తీసుకున్నారు. వీళ్ళు మా కాలనీలో చేస్తున్నారండి. పుల్లల పొయ్యి మీద వండారు. గిన్నె పెట్టుకొని 3 కేజీలు నూనె వేశారు. నూనె హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని దీన్ని తిప్పుతున్నారు చూడండి. దాన్ని ఏమంటారో అయితే నాకు తెలీదు. కొంతమంది కుల్ఫీ అన్నారు, కొంతమంది పలక అన్నారు. దాంతో కలుపుతున్నారు. బాగా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేగిన తర్వాత కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, కస్తూరి మేతి అన్నీ వేసి కలిపేశారండి. అన్నీ కలిపేసి ఫ్రై అయిన ఉల్లిపాయలు వేసి కలిపారు. బాగా వేగనిస్తున్నారు. కొద్దిగా వాటర్ పోసారు. పెరుగు కూడా వేసి కలుపుతున్నారండి. నేను ఎప్పుడు ఫంక్షన్లకి దగ్గర ఉండి వంటని అయితే చూడలేదు. ఈరోజు కర్రీ అయిపోయిందాక దగ్గరుండి చూశానండి. వీళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు. చికెన్ను వాటర్లో బాగా కడిగి వడకొట్టే గిన్నె లాంటి దాంట్లో వేశారు. వేసి ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ దాంట్లో చికెన్ వేశారు. చికెన్ వేసి కలిపారండి. వీళ్ళు ఎక్కడ చెప్పినా కూడా లాంగ్ అయినా కూడా ఫంక్షన్లకి వాటికి వస్తారంటండి. చికెన్ మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టి మగ్గనిచ్చారు. తరువాత మూత తీసి ధనియాల పొడుము, చికెన్ మసాలా వేసి కలిపారండి. పుల్లల పొయ్యి మీద అయితే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. చిన్నప్పుడు ఎప్పుడో చేసామండి పుల్లల పొయ్యి మీద వండుతాం. ఈ మధ్య అయితే వంటలు పుల్లల పొయ్యి మీద అయితే వండట్లేదు. మూత పెట్టి గసగసాల పేస్టు మూత తీసిన తర్వాత జీడిపప్పు నూక పేస్ట్ అంటండి అది వేసి కలిపారు. బాగా కలిపి నూనెలో మగ్గనించారు. నూనె వేశారు. నూనె వేసి కలిపారు. కొత్తిమీర కూడా వేసి ఒక 10 నిమిషాలు ఉడికించారండి. 20 కేజీల చికెన్ కర్రీ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క లైక్ ఇవ్వండి, మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.